భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన MiG-21 యుద్ధ విమానాలకు వాయుసేన గుడ్ బై చెప్పనుంది. పాకిస్తాన్తో జరిగిన 1965, 1971 కార్గిల్ యుద్ధాలతో పాటు అనేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన MiG-21లకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు వాయుసేన ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీన చండీగఢ్ బేస్లో ఫైటర్ జెట్లకు వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎగిరే శవపేటికగా పేరొందిన ఈ ఫైటర్ జెట్లు భారత సైన్యంలో దాదాపు 62 ఏళ్లు సేవలందించాయి. గత 6 దశాబ్దాలుగా భారత వాయుసేనకు వెన్నుముకగా నిలిచిన యుద్ధ విమానాలు MiG-21కు శుభం కార్డు పడనుంది. తరచుగా ప్రమాదాలకు గురవుతున్న MiG-21లకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు భారత వాయుసేన IAF ప్రకటించింది. నాటి 1965, 1971 కార్గిల్ యుద్ధాల నుంచి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు కీలక పాత్ర పోషించిన వీటికి సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 19వ తేదీన చండీగఢ్ బేస్లో ఈ ఫైటర్ జెట్లకు వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నారు. ఇక్కడే MiG-21ల 23వ స్క్వాడ్రన్ పాంథర్స్ ఉంది. భారత సైన్యంలో దాదాపు 62 ఏళ్లు సేవలందించిన ఈ ఫైటర్ జెట్ అధికారికంగా రిటైర్ కానుంది. వీటి స్థానాన్ని దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1Aతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు, మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లో వాయుసేనలో MiG-21 ఫైటర్ జెట్లు చేరగా ప్రస్తుతం 31 విమానాలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 850కు పైగా మిగ్లు వాయుసేనలో వివిధ దశల్లో సేవలు అందించాయి. వీటిల్లో సుమారు 600 విమానాలను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. MiG-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్సోనిక్ ఫైటర్ జెట్లుగా MiG-21లు నిలిచాయి. 1960-70ల్లో భారత్కు గగనతల యుద్ధంలో ఇవి అదనపు బలంగా మారాయి. 1971 యుద్ధంలో భారత్కు విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది. నిజానికి MiG-21లు అప్పట్లో సాంకేతిక పరంగా పశ్చిమ దేశాలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఈ సాంకేతికతను సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ దీనిని దొంగిలించిందంటే వీటి సత్తా ఏంటో తెలుస్తోంది. గాల్లో చురుగ్గా కదలడం, అత్యధిక వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకతలు. ప్రస్తుతం విమానాలు ఫ్లై బైవర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తూ ఉండగా మిగ్లు గేర్ సిస్టంతో పనిచేస్తాయి. ఫలితంగా ఇది గంటకు 2000 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలదు. అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఓ లోపంగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. అందుకే వీటికి ఎగిరే శవపేటికగా పేరొచ్చింది. భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన ఫైటర్ జెట్లు కూడా ఇవే కావడం గమనార్హం. 1985లోనే సోవియట్ యూనియన్ MiG-21లను తమ దళం నుంచి తొలగించింది. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తోంది. సుఖోయ్, రఫేల్, తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నా వాటి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలం చెల్లిన ఈ MiG-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.